నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి పట్టణ సుందరీకరణకు, పట్టణ పరిశుభ్రతకు పుర ప్రజలు సహకరించాలి. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ఎనిమిది రోజు కూడా కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఉత్సాహంగా కొనసాగిన కేంద్రీయ విద్యాలయం 6వ వార్షికోత్సవ క్రీడా దినోత్సవ వేడుకలు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మంగళవారం తెనాలి పట్టణంలోని 11వ వార్డులో జరిగిన కార్యక్రమంలో అన్నారు. మంగళవారం తెనాలి పట్టణంలోని 11వ వార్డులో పలు అభివృద్ధి పనులను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించి ఏపీకి జగన్ ఎందుకు కావాలనే కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డులో సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారుల జాబితా డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ 11వ వార్డులో 26 కోట్ల రూపాయల సంక్షేమాన్ని లబ్ధిదారులకు నేరుగా అందజేయడం జరిగిందని అన్నారు. వార్డు పరిధిలోని 12వ సచివాలయ పరిధిలో 15 కోట్ల 25 లక్షల రూపాయలు సంక్షేమం అమలు చేసినట్టు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే శివకుమార్ స్పష్టం చేశారు. ఆ గడపలో నాకేమైతే చెప్పారో ఆ రోడ్లని సుమారు 40 లక్షల రూపాయలతో ఆ రోడ్లు వేసి ఆ రోడ్లను ఓపెనింగ్ చేసి ఇక్కడికి వచ్చాం. రెండో కార్యక్రమం, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇది మనందరం చర్చించుకోవాల్సిన అంశం. ఒకటి, మీరు గెలిపించిన శాసనసభ్యుడు గెలిచినాక మీ ప్రతి ఇంటికి వచ్చాడా లేదా? ఈ వార్డులో మీ సచివాలయ పరిధిలో 16,000 కోట్లు వేసాం. ఈ వార్డు మొత్తం కలిపితే సుమారు 28 కోట్ల రూపాయల్ని ఈ ఒక్క వార్డులో నివసించే ప్రజలకి సంక్షేమ రూపంలో డీబీటీ, నాన్ డీబీటీ కింద డైరెక్ట్గా మీ అకౌంట్లో వేసాం. ఇచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పంచింది మీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, తీసుకుంది నా నియోజకవర్గ ప్రజలు. మనం ఎవరికి ఓటు వేయాలో తెలిసింది. అది గమనిస్తే మనం మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాం. అది గమనిస్తే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పి నాతో పాటు మీ అందరూ నన్ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకుంటారు, మీరు తీసుకోవాలి అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, నా రాజకీయాల్లో సుమారు 12-13 సంవత్సరాల నుంచి నన్ను నమ్మి నాతోనే రాజకీయంగా నా గెలుపు కోసమే తనుగా పనిచేసిన వ్యక్తి సోదరుడు కటార్ హరీష్ గారు ఈ వార్డుకు సంబంధించి అన్నా నాకు ఇది కావాలి, ఇది చెయ్యాలి అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన ఏం చెబితే చేసుకుంటూ వచ్చాను. కౌన్సిలర్ అయినా, చైర్మన్ అయినా, నేనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ, ఎవరైతే ఇక్కడ పేదవాడు ఉన్నాడో, మధ్యతరగతి ఉన్నాడో, వాడికి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని చూడకుండా సంక్షేమాన్ని ఇచ్చే దాంట్లో చిత్తశుద్ధితో పనిచేసాం. ఎక్కడైనా మేము చేసింది తప్పని ఉంటే ఆ తప్పును తెలుసుకుంటే మళ్ళీ దాన్ని సరిదిద్దేగా, కానీ వీడు మన పార్టీ కాదు, మనకు ఓటేలా, ఈడికి తీసేయండి, ఆడికి తీసేయండి, ఆడిని ఉంచండి అని మేము వెళ్ళలా, చెయ్యము, రేపు కూడా చేయను. ఎందుకో తెలుసా? ఈ అన్నాబత్తుని శివకుమార్ లోకల్, ఇక్కడ వాడు ఇక్కడే ఉంటాడు. మా నాన్న చేశాడు, నేను చేశాను. మీ ఇంట్లో శుభకార్యాలకు నేను ఉండ. అశుభం ఎవడన్నా చచ్చిపోయాడు నాకు తెలిస్తే అమ్మటే వస్తున్నాను. ఎవడన్నా వస్తాడా? ఈ మనోహర్ ఎప్పుడన్నా వచ్చాడా? ఓ లిస్టు రాసుకొని వస్తారు సంవత్సరానికి ఒకసారి.
ఓ మనిషి చనిపోయిన సంవత్సరానికి 6 నెలలకు వచ్చి పలకరిస్తాడు. ఈడు అనుకుంటాడు ఇదేంద్ర బాబు 6 నెలలు అయిపోయింది చచ్చిపోయి మర్చిపోతే మళ్ళీ ఈడు వచ్చి గుర్తు చేసేయడం. ఎవడన్నా ఎప్పుడు వస్తాడమ్మా? ఈరోజు మన జగనన్న గారి ప్రభుత్వం వచ్చాకే ఇవాళ మీ ఇంటికి వచ్చి వాలంటరీ అనేది అవస్థ అనేది అవ్వాతాతకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. గతంలో అయితే అవ్వాతాత ఎప్పటి మనిషి వెళ్ళాల్సి వచ్చేవాళ్ళు. అలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 6ంటికే వచ్చి మీ తలుపు తట్టి ఇస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిందని చెప్పవచ్చు. అలానే జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం పెట్టి ఫ్రీగా టెస్టులన్నీ చేయడం జరిగింది. అలానే రెండోసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు అలాంటి ఏర్పాటు త్వరలోనే చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డు అలానే 2 లక్షలు కానీ ఆ రోజుల్లో ఉచితంగా అర్హులైన వాళ్ళకి చూస్తూ జరిగింది. అలానే ఈరోజు ఒక్కొక్కరికి క్యాన్సర్ కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో నిన్నే మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నాడు నేడు కింద స్కూలు అంతకుముందు ఉన్న స్కూల్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఉన్న ప్లేస్ పరిధిలో పిల్లలకు ఆడుకోవడానికి బాత్రూమ్స్, ముఖ్యంగా బాత్రూమ్స్ అంతకుముందు పిల్లలు ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఇళ్ళగా పరిగెత్తాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా చక్కగా నీట్గా బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి ఒక ఆయమ్మ ఒకరోజు ఒక రకం, ఒకరోజు ఒక రకం. ఒకరోజు పులిహోర పెరుగు అన్నం అయితే ఒకరోజు వెజిటబుల్ బిర్యానీ, ఒకరోజు ఆకుకూర పప్పు, ఇలా పిల్లలకి ఏదైతే అవసరమో అవన్నీ మరి స్కూళ్ళలో సమకూరుస్తున్నారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కౌన్సిలర్ కటారి రత్నకుమారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం శేషాచలం, ఎన్ శ్రీనివాసరావు, నాయకులు కటారి హరీష్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, పురుషోత్తం శర్మ, పలువురు నాయకులు, మున్సిపల్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలు వ్యర్థాలను మురుగు కాలంలో వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా మంగళవారం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెనాలి పట్టణంలోని 15వ వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. మురుగు కాలువలపై నిర్మించిన ఆక్రమణను తొలగించి కాలువలో పేరుకుపోయిన సిల్టును తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతకు తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న చర్యలకు పుర ప్రజలు సహకరించాలని అన్నారు. కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని, దానివల్ల కాలువలో మురుగునీరు పారుదలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఖాళీ స్థల యజమానులు తమ స్థలాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చైర్పర్సన్ రాధిక తెలిపారు. 40 వార్డుల్లో భాగంగా ఈరోజు 15వ వార్డుకి వచ్చాము. ఆ బండల కింద బాగా ఒక రోడ్డు బారు బండలు ఇలా మెట్లు అమర్చుకుంటానా దాని కింద సిల్ట్ అనేది బాగా పేరుకుపోతానా వాటర్ సరిగా ఫ్లో అనేది లేకుండా పోయింది. అలానే చెట్లు కూడా పెద్ద పెద్ద మానలాగా పేరి ఆ ఏర్లు ఆ కాలువని నెట్టేటాన మురుగు ఆగిపోవటం జరిగింది. అలానే మేము దాని మీద వెంటనే స్పందించి 2-3 రోజుల్లోనే ఈ చెట్టు ఏర్లు అనేది తొలగిస్తాం జరుగుతుంది. అలానే ఈ బండలు అనేది తీయించి ఆ సిల్ట్ అనేది తీసేసి పరిశుభ్రంగా ఉండాలని, అలానే ప్రజల్ని కూడా కవర్లు కానీ ఇలాంటివి వేయకుండా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో తెనాలి డెవలప్ కోసం కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలోని పారిశుధ్య పనులను చైర్పర్సన్ రాధిక నిత్యం పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచనలు చేయడం సంతోషకరమని అన్నారు. సుందర తెనాలి నిర్మాణానికి పట్టణ ప్రజలు తమ తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా వార్డుకు విచ్చేసిన తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, రమేష్ దంపతులను కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొద్దున్నే 7ంటికే బయలుదేరి ప్రతి వార్డు కూడా తిరుగుతా ఈ మురుగు ఎక్కడన్నా శానిటరీ ఆగిపోయినా కూడా ఎక్కడన్నా బండలు వేసుకొని ఇబ్బంది పెట్టి కాలువలో ఏమన్నా దృష్టికి వచ్చినా కూడా మేడం గారి దృష్టికి వెంపటనే స్పందించి ఆడకెళ్ళి అది పరిష్కారం చేస్తానికి తక్షణమే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మా వార్డు 15వ వార్డుకి వచ్చారు. అక్కడ ఇనప సామాన్లు అవన్నీ కూడా వేస్తే వెంపటనే మేడం గారు వచ్చి చెప్పంగానే తీసేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లు కట్టుకున్నప్పుడు కొంచెం బండ్లు వేసిన అవి కూడా కాలువ సిల్ట్ ఆగిపోతుంటే వాటికి కూడా చెప్పారు. కొన్ని బండ్లు అయితే వెంపటనే తీశారు.
తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ రామచంద్ర గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆయన కూడా ఈ మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి చెబుతుంది జరిగింది. ఇవాళ రేపుతో మొత్తం కూడా శుభ్రంగా చేసేస్తామని మీ 15వ వార్డులో ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా చూసే కౌన్సిలర్ తీసుకొని చేస్తామని మీ అందరితో మాట ఇస్తున్నాం. జనవరి 12వ తేదీన హనుమాన్ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా అందుకు సంబంధించిన ట్రైలర్ను తెనాలోని ప్రియా డీలక్స్లో మంగళవారం ప్రదర్శించారు. ప్రేక్షకులు ఈ ట్రైలర్ను వీక్షించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానెల్ సభ్యులు పాడిబండ రామకృష్ణ మాట్లాడుతూ కలియుగ రక్షకుడైన ఆంజనేయ స్వామి నేతృత్వంతో తెరకెక్కించిన హనుమాన్ చిత్రం ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. చిత్రానికి కావలసిన అన్ని మేళవింపులు చిత్రంలో పొందుపరచడం జరిగిందని అన్నారు. మానవాళికి ఇబ్బంది పరిస్థితులు ఎదురైనప్పుడు భగవంతుడు అభయం ఇస్తాడనే రీతిలో చిత్రం తెరకెక్కించడం జరిగిందని అన్నారు. ఎంతో గొప్పగా తీసిన హనుమాన్ చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియా డీలక్స్లో హనుమాన్ సినిమా యొక్క ట్రైలర్ ప్రదర్శించారు. ఇది జనవరి 12 విడుదలవుతూ ఉంది. నిజంగా ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళకి రోమాలు నిక్కబొడుచుకునేలాగా చాలా బాగా తీశారు. కాస్టింగ్ కూడా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ఏదైతే మానవులకి అతీతంగా మానవాళికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పకుండా దేవుడు వస్తాడు. ఈ హనుమంతుడు కలియుగ రక్షకుడు అనే దాంతో ఏదైతే ఈ సినిమా తీశారో ఇది తప్పకుండా ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తుంది. పెద్ద సూపర్ హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. శ్రీ శివలింగ స్వామి భక్తముల సేవా సంస్థ అధ్యక్షుడు కుర్రా శ్రీను మాట్లాడుతూ ఎంతో వ్యయంతో చిత్రీకరించిన హనుమాన్ చిత్రం 8 దేశాల్లో వివిధ భాషలు విడుదల కావడం సంతోషకరమని అన్నారు. భగవంతుడు ఉన్నాడు అని ఇంకా నింపడానికి అనేది ఇటువంటి చిత్రాలు రావాలి. మరి హనుమాన్ ట్రైలర్ ఈరోజు మరి రిలీజ్ చేయడం జరిగింది. మరి భారీ బడ్జెట్తో గ్రాఫిక్స్ కూడా చాలా అద్భుతంగా తీశారు నిర్మాత గారు. ఈ చిత్రం ద్వారా మంచి మెసేజ్ అనేది హిందువులకు ఉంటుందని, ఈ సినిమాని అందరూ ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ సినిమాను చూసి తరించాలని చెప్పేసి, ఎందుకంటే మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఆ యొక్క గ్రాఫిక్స్ కానీ మరి అందులో ఈ చిత్రం మరి 8 దేశాల్లో వివిధ భాషల్లో కూడా రూపుదిద్దేటట్టుగా మరి దీని ప్రయత్నం జరుగుతుంది. ఈ చిత్రం జనవరి 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని చూసి తరించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో థియేటర్ అధినేత బాలకృష్ణరాజు, ఎస్ రఘురామరెడ్డి, మీరావళి, వేమా సురేష్, మౌలాలి, ఎన్ఆర్టీ శ్రీను, పలువురు సినీ అభిమానులు పాల్గొన్నారు. హనుమాన్ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. ఇది మొత్తం 8 భాషల్లో రిలీజ్ అవుతుంది. మన హనుమంతుడి గురించి స్పెయిన్, చైనా, ఇంగ్లీష్తో సహా అన్ని దేశాల్లో ఈ సినిమాని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం నిజంగా అది నిర్మాతకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఒక హనుమంతుడు ఇప్పుడే మంగళవారం గుడికి వెళ్ళి వచ్చాను. చాలా బాగుంది ట్రైలరు. ఇటువంటి చిత్రాలు మరికొన్ని రావాలని ఆశిస్తున్నాను. కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో నిర్వహించిన అంగన్వాడీ నిరసన దీక్షలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో నిర్వహించిన అంగన్వాడీ నిరసన దీక్షలలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. మంగళవారం 7వ రోజు జరిగిన రిలే దీక్షలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన దీక్ష శిబిరానికి సమీపంలోనే వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనం ఇవ్వాలంటూ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన కనీస వేతనం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో కొల్లిపర మండల అంగన్వాడీ వర్కర్స్ మరియు ఆయాలు పాల్గొన్నారు. కనీస వేతనం అడుగుతున్నాం. మా డిమాండ్స్ ఏంటి? కనీస వేతనం చేయాలని, మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని, మళ్ళీ సరఫరా అనారోగ్య సమస్యల నుంచి మేమంతా మందిని వదిలేస్తున్నాం. మా సమస్యల నుంచి మమ్మల్ని వదిలేసే వాళ్ళు ఎవరు? మేమేం అడుగుతున్నాము? సెక్యూరిటీ అడుగుతున్నాము, జీతం అడుగుతున్నాము, కనీస వేతనం అడుగుతున్నాము. నాణ్యమైన సరుకులు ప్రజలకు అందించాలని అడుగుతున్నాము. ఈరోజు మేము ఒక్కొక్కటి గుడ్లు పంచుకున్నామంటే అవి పాడైపోయినాయి, ఈ పాడైపోయినాయి తీసుకొచ్చి మా మొహాలు వేస్తున్నారు. నన్ను కొంచెం బాగుండేటట్టు ఇమ్మంటున్నాము. ఇంకేం అడుగుతాము మేము?
ఇచ్చే సరైన ఇవ్వకుండా మేము ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు చేయాలంటే ఎలా చేస్తాం? మీరు మంచి నాణ్యమైన సరుకు ఇస్తేనే కదా మేము చేసేది. స్కూల్లో ఉన్న వాళ్ళ ఇంట్లో పిల్లలు అన్నట్టు అంటే చిన్నపిల్లలు మేమేమన్నా రోడ్డు ఎక్కి ఒళ్ళు బలిసి ఎక్కడానికి మరి అద్దు పొద్దు లేకుండా మేమన్నా బజార్ ఎక్కామా? మా కడుపు మంట, మా బాధ. మాకు ఇచ్చే 7,000కి మేము చేసే పని ఏంటి? మా పిల్లలు పిల్లల్ని తీసుకొని వస్తున్నా కూడా మేము పిల్లలకి గ్యాస్ కోసినా చూడవటము, దొడ్లోకి వెళ్ళి అవి క్లీన్ చేయటం మా వంట మేము చేస్తున్నాం. మేము చేయనప్పుడు మీరు ఇచ్చే నాణ్యమైన వస్తువులు సరుకు సప్లై చేయట్లేదు, కానీ మీరు మా మీద నిందలేస్తున్నారు. మేమే 10 మందిని పెట్టారండి. 10 మంది చేసే ఉద్యోగం చేస్తున్నాము. తెనాలి మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హై స్కూల్ నందు 1979-80 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ను, లంచ్ బాక్సులను వితరణగా అందజేసి తమ సహృదయం చాటుకున్నారు. కార్యక్రమానికి బిఎస్ఎన్ఎల్ డివిజన్ మేనేజర్ పివి గిరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్ అందజేశారు. అనంతరం గిరిబాబు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సాహం అందించేలా 1979-80 సంవత్సరంలో పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతో, పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించుకుని ఉన్నస్థితికి చేరుకోవాలని ఆకర్షించారు. కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ సబ్ డివిజన్ మేనేజర్ ఎన్ మదన్మోహన్ రావు, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ బషీర్ మహమ్మద్, పూర్వ విద్యార్థులు టిఎస్ఎస్ ప్రసాద్, మహమ్మద్ షరీఫ్, రమణబాబు, శ్రీనివాసరెడ్డి, పోలేరమ్మ, సనార్ జిహాన్, హనుమంతరావు, శ్రీదేవి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను 80 ఓల్డ్ స్టేట్ తరఫున పిల్లలకి లంచ్ బాక్సు ప్లస్ వాటర్ బాటిల్ దగ్గర 18,000 రూపాయలు ఖరీదు అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మెరిట్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక 5,000, 3,000, 2,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మాకు స్కూల్ తరఫున మాస్టర్లు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. మా చీఫ్ గెస్ట్గా వచ్చిన మా గిరిబాబు గారికి ప్లస్ మదన్మోహన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కార్యక్రమాన్ని మాకు మీడియా మిత్రులు కూడా చాలా చక్కగా సహకరించారు. పిల్లలు కూడా సహకరించి కార్యం విజయవంతంగా జరిగించినందుకు చాలా థ్యాంక్స్. ఈనాటి మన నలబోతు చెంచురామానాయుడు గారి మున్సిపల్ హై స్కూల్కి పూర్వ విద్యార్థులు 79-80 బ్యాచ్ వాళ్ళు విద్యార్థుల మోటివేషన్ కోర్స్ కోసం అని చెప్పేసి చిన్న గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ సోషల్ సర్వీస్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి అధ్యాపక కమిటీకి మరియు పూర్వ విద్యార్థుల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రకమైన కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తూ విద్యార్థులను మోటివేట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. బిఎస్ఎన్ఎల్ తరపు నుంచి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచేందుకు ధన్యవాదాలు సార్. తెనాలి జగడగుంటపాలెంలోని కేంద్రీయ విద్యాలయం నందు 6వ వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులు క్రీడలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యాలయం నందు ప్రతి ఏటా క్రీడా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమని, ప్రతిభ కనపరిచిన విజేతలకు బహుమతి ప్రదానం కూడా చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గ్రాండ్ పేరెంట్స్ డేను విద్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమానికి తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. We are celebrating the 6th annual sports day in our schools, and many parents and grandparents and our BMC members and children, they are assembled here, and all are very much excited to participate in this event. In Kendriya Vidyalaya, the purpose of the education is not restricted to impart the knowledge only, but to develop the all-round personality of the child. So in order to ensure that we provide the opportunity to the students to equally participate in all kinds of activities, whether it is academics or non-academics. So we give them platform to participate in activities like games and sports, art and culture, so that we can ensure their growth in all areas. So in connection of that only, today we were conducting the annual sports day in our schools, and children really, they are very much excited. They participated in so many events, and parents also participated in the events, and we will also give them prizes, trophies and medals to encourage them. So really I am very much excited about seeing the participation of all the students, parents. యాన్యువల్ స్పోర్ట్స్ డే అంటే మంచి అవకాశం. ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ స్పోర్ట్స్ డే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా మంచి ఉత్సాహం పిల్లలందరూ పాల్గొన్నారు. ఇందులో ఏంటంటే డిఫరెంట్ హౌసెస్గా మనం విడదీసాం పిల్లల్ని. ఒక
3 హౌసెస్ ఉంటాయి. శివాజీ హౌస్, టాగూర్ హౌస్, అశోక హౌస్. అలా ఈ హౌసెస్ అన్నింటిలో కూడా హౌస్ క్యాప్టెన్స్ మనం ఎన్నుకున్నాం. ఒక మార్చ్ పాస్ట్ జరుగుతాయి. తర్వాత ఇవన్నీ ఈవెంట్స్లో కూడా పిల్లలు మనం పార్టిసిపేట్ చేసాం. ఈ సంవత్సరం ఏంటి మనం గ్రాండ్ పేరెంట్స్ డే కూడా ఈ యాన్యువల్ డేతో సహా మనం పెట్టుకున్నాం. గ్రాండ్ పేరెంట్స్ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు. 2 తాతగారులు, నానమ్మలు కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు వేరియస్ ఈవెంట్స్ కూడా పెట్టారు. క్లాస్ వైజ్ కూడా ఈవెంట్స్ మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. కేంద్ర తెలంగాణలో మాకు ఈవెంట్స్ మేము కండక్ట్ చేసుకోవడం వల్ల చదువు కాకుండా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ ఈవెంట్స్ మన పీటీ సార్ బి రవికుమార్ గారు ఈ సమక్షంలో మేమందరం, తర్వాత ప్రిన్సిపల్ సార్ సురేష్ కుమార్ గారు సమక్షంలో ఈ స్పోర్ట్స్ డే మంచి ఉత్సాహంగా జరగడం మాకు గర్వంగా భావిస్తాం. రంగు మారిన వరి కుప్పల్లోని ధాన్యాన్ని ప్రభుత్వం తాము ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీలకు అతీతంగా అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు, వివిధ పార్టీల నాయకులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి, చెరుకుపల్లి, ఆర్ఎండ్బి రహదారిపై అమృతూరులోని యలవరు రోడ్డు సెంటర్లో రైతులు వరి కుప్పల్లోని మోపును తీసుకొచ్చి ప్రదర్శనగా ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య ధోరణి నశించాలి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కుప్పల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మసకుబారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ నెల 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం అంచనాలు వేసేందుకు వచ్చినప్పుడు రైతులు అందించిన వినతిపత్రం ఆచూకీ లేకుండా పోయిందని, రైతుల పట్ల అధికారుల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు శ్రీనివాసరావు, గిల్లి సత్యనారాయణ, రాపర్ల మారుతి వీరరాఘవయ్య, మండే జగపతి, నటరాజ్, షేక్ రంజానీ, గోల సీతారామయ్య, చిరువోల్లంక రామచంద్రరావు, మన్నే సుధాకర్, తాతా నాగేశ్వరరావు, చాట్రగడ్డ బుజ్జి, చీపినాపి సుబ్బారావు, దేవరకొండ సుబ్బారావు, తోట వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రేటుకే వరి కుప్పల్లో ధాన్యాన్ని, ప్రభుత్వ రేటుకే వరి కుప్పల్లో ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఈ నెల 13వ తారీఖున గోవాడకి కేంద్ర బృందం నష్టపరిహారం చూడటానికి వస్తుందంటే రైతులందరూ కూడా వెళ్ళి మరి సవినయంగా మరి ఇక్కడ జరుగుతున్న నష్టాన్ని గురించి అక్కడ మనం చెప్పడం జరిగింది. దానిలో వరి కుప్పల్లో మరి వర్షం పైన కింద నీళ్లు రెండుతో మరి వరి కుప్పలు వేసిన వారికి కూడా నష్టం జరుగుతుంది. మరి కోత కోసిన వారు, ఓదిల వారితో పాటు వీరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని రోజు చెప్పడం జరిగింది. కానీ దానికి సంబంధించి దాంట్లో వరి కుప్పల్లో నీళ్లు పోయి అన్నీ కూడా రంగు మారిపోయినాయి అని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వ అధికారులు దానికి సంబంధించి మరి కాగితం మేము ఇచ్చిన కాగితం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరి అట్లాగే దానికి సంబంధించి మరలా నిన్న అగ్రికల్చర్ వారి దగ్గరికి వెళ్తే ఏదో మేనమేషాలతో ఏముందలే అనే నిర్లక్ష్య వైఖరిగా పై అధికారులు, ఇక్కడ అధికారులు కాదు కానీ పై అధికారులు ఏదో వాళ్ళు చెబుతుంటారు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. తెనాలి బాలాజీరావుపేటలోని రెయిన్బో విద్యానికేతన్ నందు పింక్ డే సెలబ్రేషన్స్ను మంగళవారం కనుల పండుగ నిర్వహించారు. రెయిన్బో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ చిన్నారులు పింక్ కలర్ దుస్తులు ధరించి అనేక ఆకృతులను తయారు చేసి ప్రదర్శించి అలరింపజేశారు. పింక్ కలర్ విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రెయిన్బో విద్యా సంస్థ డైరెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ పింక్ డే సెలబ్రేషన్ను పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. చిన్నారులందరూ పింక్ డ్రెస్సులు ధరించి పింక్ డే సెలబ్రేషన్లో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ మేరీ పీడి, మేఘనా స్కూల్ ఇన్ఛార్జ్ జె జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి పట్టణ సుందరీకరణకు, పట్టణ పరిశుభ్రతకు పుర ప్రజలు సహకరించాలి. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ఎనిమిది రోజు కూడా కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఉత్సాహంగా కొనసాగిన కేంద్రీయ విద్యాలయం 6వ వార్షికోత్సవ క్రీడా దినోత్సవ వేడుకలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.